హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నా దగ్గర ఎలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తా. బ్యాంగిల్స్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తా. మా బాబు అరుస్తున్నాడు, మీరు ఆ వాయిస్ పట్టించుకోకండి. ఫస్ట్ నా దగ్గర పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ ఇట్లా ఉన్నాయి. నేను ఇవి కొత్తపేటలో కొనుక్కున్నా. నేను ఇట్లా ఎందుకు టై చేసి పెట్టుకుంటానంటే ఎప్పుడన్నా మనం ఒక దగ్గర వేసినప్పుడు ఇట్లా తీసుకోవడానికి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇవి క్రీమ్, ఇవి వచ్చేసి నేను చార్మినార్లో తీసుకున్నా. చూడండి, మధ్యలో షైనింగ్ అంటే ఇది సపరేట్ సెట్, ఈ మధ్యలో ఈ షైనింగ్ సపరేట్ బ్యాంగిల్స్, ఈ బార్డర్ బ్యాంగిల్స్ సపరేట్ తీసుకున్నాను. రెండు కంబైన్ చేసి నేను ఇట్లా సెట్ చేసుకున్నాను వీటిని. నెక్స్ట్ ఇలా ఇది కూడా చార్మినార్లోనే తీసుకున్నా, వైట్. ఇవి నా ఎంగేజ్మెంట్ శారీ పైకి సెట్ అయిద్దని ఇట్లా తీసుకున్నాను, కానీ వేసుకోలేదు. నెక్స్ట్ ఇవి గ్రీన్, ఇది కూడా చార్మినార్నే తీసుకున్నాను. ప్లెయిన్ ఇంకా అవి రెండు కలిపి సెట్ చేసేసుకున్నాను. ఇవి వైట్ బార్డర్ బ్యాంగిల్స్ ఇంకా వైట్ ప్లెయిన్ బ్యాంగిల్స్. నెక్స్ట్ గ్రీన్, లైట్ గ్రీన్, చిలక పచ్చ గ్రీన్, అవి కూడా చార్మినార్లోనే తీసుకున్నా. ఇవి నార్మల్గా ఎక్కడ కొన్నాను గుర్తులేదు, కానీ బ్లూ అయితే నా దగ్గర ఇట్లా ఉండిపోయినాయి. నెక్స్ట్ ఇవి కూడా చార్మినార్లో తీసుకున్నా. ఈ బ్లాక్ కూడా అంతే, చార్మినార్లో తీసుకున్నా. మనకు డజన్ వచ్చేసి 50 తక్కువనే పడింది నేను తీసుకున్నప్పుడు. ఈ మెరూన్ కూడా చార్మినార్లోనే తీసుకున్నా. మెరూన్ బార్డర్ సపరేట్ బ్యాంగిల్స్ తీసుకున్నా, మధ్యలో ఈ బ్యాంగిల్స్ సపరేట్, అదొక డజన్ ఇదొక డజన్ అట్లా తీసుకున్నాను నేను 50 రూపీస్కే. ఇవి గ్రీన్ వచ్చేసి కొత్తపేటలో కొనుక్కున్నాను, నా ఎంగేజ్మెంట్ శారీకి మ్యాచింగ్ అయిద్దని. ఈ బ్లూ నార్మల్ డైలీ వేర్కి ఎప్పుడైనా వేసుకోవడానికి తీసుకున్నాను, డార్క్ బ్లూ. ఈ బ్లూ కూడా కొత్తపేటలోనే తీసుకున్నాను, బ్యాంగిల్స్ స్టోర్లో. నెక్స్ట్ ఇది కూడా కొత్తపేటలోనే తీసుకున్నాను. ఇవి వచ్చేసి డజన్ 100 పడ్డాయి. ఈ టైపు బ్యాంగిల్స్ చూడండి ఎంత నీట్గా క్లీన్గా క్లాసీ లుక్ వస్తుంది ఇది, ఈ బ్యాంగిల్స్. ఈ వైట్ చమ్కి చార్మినార్లో తీసుకున్నాను. ఇవి కొంచెం డార్క్ బ్లూ, ఇవే మోడల్లో తీసుకున్నాను, అంటే వేరే శారీకి మ్యాచింగ్ ఉంది, ఇది తీసుకున్నాను ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కోసం. ఈ పింక్, ఇవి వేరే మోడల్లో తీసుకున్నాను, కాకపోతే కొత్తపేట బ్యాంగిల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇది కొంచెం వేరే మోడల్ షైన్ తీసుకున్నాను, స్టోన్స్ లాగా. ఈ స్కై బ్లూ నార్మల్ డైలీ వేర్ లాగా తీసుకున్నాను. ఇవి చూడండి క్రీమ్ బాగున్నాయి కదా, బార్డర్ బ్యాంగిల్స్, ఇవి తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి ఒక సెట్ లాగా తీసుకున్నాను, కాకపోతే ఇక్కడికి వచ్చాక నాకు ఇవి మ్యాచ్ చేస్తే మంచిగా అనిపించింది, అందుకే ఇవి తీసుకున్నాను దీంతో పాటు సెట్ చేసుకోకుండా. ఇవి రెండు కూడా కొత్తపేటలోనే తీసుకున్నాను నేను. ఇవన్నీ నేను ఎట్లా స్టోర్ చేసుకుంటున్నాను అంటే, ఒక కాటన్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో ఇవి ఇట్లా సెట్ ఇట్లా పెట్టేస్తాను అనమాట. నాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఏం చేసేస్తానంటే, చూడండి నా కాటన్ బాక్స్ అక్కడ ఉంది, దాంట్లో ప్లేస్ చేసుకుంటాను, అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసి వాడుకుంటాను. అంతే గైస్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నా బ్యాంగిల్స్ కలెక్షన్. ఆల్మోస్ట్ దీంట్లో సగం కన్నా ఎక్కువ చార్మినార్లో తీసుకున్నా, ఇంకా సగం వచ్చేసి కొత్తపేట బ్యాంగిల్ స్టోర్లో తీసుకున్నా. చెన్నై షాపింగ్ మాల్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ ఇట్లా టై చేసుకున్నాను కదా ఈ థ్రెడ్స్తోని. ఇవి ఏం చేస్తానంటే, ఇట్లా ఒక కాటన్ బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ఇట్లా ప్లేస్ చేసుకుంటాను అనమాట. నాకు అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తా, దాంట్లోకి వెళ్ళి ఏ మ్యాచింగ్ కలర్ కావాలో ఆ మ్యాచింగ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటా. నా దగ్గర ఇట్లా కొన్ని సైడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడైనా ఫంక్షన్స్కి అట్లా వేసుకున్నప్పుడు వెళ్ళడానికి. ఇవి మా వదిన నాకు ఇప్పించింది, బాగున్నాయి కదా ఫ్రెండ్స్ కలెక్షన్. ఇవి 1100 పడ్డాయి నాకు 6 ఇంక ఇవి కాకుండా ఇవి ఎప్పుడన్నా యూజ్ చేస్తాయి ఎక్కువ సైడ్ బ్యాంగిల్స్ లాగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.